పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. కవిత జైలుకు వెళ్లిందని, తమ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ ఉన్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మాటలు అసహ్యంగా ఉన్నాయని, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకు, 30,000 ఉద్యోగ నియామకాలు చేపట్టినందుకు రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిడుతున్నాడని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టిందే కేటీఆర్ అని, దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ కట్టి అభివృద్ధి చేశామని చెప్తున్నారని కోమటిరెడ్డి అన్నారు. అందుకనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న సన్నోట్ల గురించి మాట్లాడుతున్నాం. మేము చెప్పింది మొత్తం కూడా హాస్టళ్ళకి కానీ, రేషన్ షాప్ పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం ఎక్కడైనా సన్న ఓట్లకే, సన్న బియ్యంతోనే మేము వాళ్ళు తినాలి, ధనికులే కాదు పేదవాళ్ళు కూడా క్వాలిటీ అన్నం తినాలి అని చెప్పి మేము ఉచితంగా ఇచ్చే హాస్టల్లో పెట్టి కానించి అన్నీ కూడా రేషన్ షాపులో. అందుకని దానికి ఇస్తానని చెప్పినది తప్ప మేము దొడ్డు ఓట్లకి ఇస్తామని ఏమని చెప్పలే. ఒక స్టార్ట్ చేస్తున్నాం, ఒక స్టెప్పు, దీని తర్వాత ఇస్తాం. మొత్తం అప్లకాలం చేసి 26,000 కోట్లు మా ప్రభుత్వం వచ్చిన 3.5 నెలలే. ఈ 2 నెలలు ఎలక్షన్ కోడే ఉంది. రాష్ట్ర ఆదాయం లేదు. ఎన్నికలప్పుడు ఎవరు కూడా కొత్త పరిశ్రమలు కానీ ఏముండదు. రేపు 6th, 7th, 8th కూడా నేను, శ్రీధర్ బాబు గారు, ఇంకా కొంతమంది ఉన్నత అధికారులు అమెరికా పర్యటన కూడా పోతున్నాం. అక్కడ కొంత పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలి, హైదరాబాద్లోని. దాంతోపాటు ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ సిఆర్టీలో జరగబోయే 25th, 26th జరగబోయే 7th కన్వెన్షన్ కూడా చీఫ్ గెస్ట్గా ఈరోజు నైటు, అంటే రేపు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు నేను కూడా అమెరికాకు పోతున్నాం 2 days కోసం. అందుకనే కేటీఆర్